ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మండే మినీ వ్లాగ్ అండి. ఇక్కడ మా అత్తయ్య పూజ చేస్తూ ఉంటే మా బాబు కూడా కూర్చొని పూజ చేస్తూ ఉన్నాడు. ఎవరు పూజ చేసినా మా బాబు కూడా ఉంటాడండి అక్కడ. ఇక్కడ మా పాప అయితే పడుకొని లేచింది మార్నింగ్. ఇంకా నేను తనకైతే ఇక్కడ బనానా తినిపిస్తున్నాను. ఇంకా మా లంచ్ అయితే ఈరోజు రసం చేశానండి. మా హస్బెండ్ అయితే ఈరోజు త్వరగా వెళ్ళాడు ఆఫీస్కి, సో లంచ్ తీసుకెళ్ళలేదు. ఇంకా నేను అత్తయ్య కదా అని ఒక రసం ఒక్కటి చేశానండి. ఇంకా అక్కడ ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చినవి ఇవి గవ్వలు ఒడియాలు ఉంటే అవి కూడా వేయించుతున్నానండి. రసంలోకి ఇలాంటివి ఏదో ఒకటి ఉండాలి కదా తప్పకుండా. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక నేను ఇలా వంట చేస్తా ఉంటే బయట మా పిల్లలు అయితే ఇద్దరు పోటీగా ఆడుకుంటున్నారండి. మా పాపకైతే 9 months, బాబుకైతే 4 years. ప్రతిదీ బాబుతో ఈక్వల్గా చేయాలంటుందండి. వాకర్లు వేస్తే ఇల్లంతా తిరుగుతుంది. ఇక్కడ చూడండి, పూజ గదిలోకి వెళ్ళింది. మోస్ట్లీ మేము పూజ రూమ్ డోర్ వేసి ఉంచుతామండి, ఎందుకంటే దీపం ఉన్నప్పుడు పిల్లలు లోపలికి వెళ్తే కష్టం అనేసి. ఓపెన్లో ఉంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా లంచ్లోకి అయితే నేను రసము, ఇంకా ఇది కొత్త ఆవకాయ అండి, రీసెంట్గానే పెట్టాము. ఇలా మా లంచ్ అయితే అయిపించాము. ఇంకా ఇక్కడ మా పాప అయితే 9 monthsకి అడుగులు వేస్తూ ఉందండి. తనేమో అలా నిలబడి నడుచుకుంటూ మా దగ్గరకు వస్తుంటే ఏదో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఏదో వింతగా ఫీల్ అవుతుంది తనైతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.